హలో అందరికీ వెల్కమ్ టు కీర్తనాస్ కుకింగ్ ఛానల్. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టమాటా రైస్, ఉప్మా. ఆఫ్టర్నూన్ లంచ్కి స్నాక్స్, గోంగూర పప్పు, వైట్ రైస్. గోంగూర పప్పు తయారీ విధానం: ముందుగా గోంగూరను కడిగి పెట్టుకోవాలి, పప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీని ఉంచి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి మగ్గాక తగినంత పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. వెల్లుల్లి మగ్గాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను దీంట్లో వేసుకోవాలి. గోంగూరను మంచిగా కలుపుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 minutes మగ్గించాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 2 minutes మగ్గించాలి. తర్వాత పెట్టుకున్న పప్పు వేయాలి, మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాక ట్యాప్ పెట్టేసి ఒక 5 minutes మగ్గించాలి. ఆ 5 minutes తర్వాత ట్యాప్ తీసి చూస్తే మన కర్రీ రెడీ. ట్యాప్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.